జైల్లో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కుటుంబాన్ని ఎంతగా వేధించిందో మనందరికీ కూడా తెలుసు. ఆ కుటుంబంలో రాజశేఖర్ గారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మరువలేదు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆయన ఒక ట్రెండ్ సృష్టించేశారు. ట్రెండ్ రాజకీయాల్లో సృష్టించిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఒక ఆరోగ్యశ్రీ 108 నెలలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అటువంటి కడుపున పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ నువ్వు జెండా మోస్తున్నావు ఈరోజు. నీకు రాజకీయ జీవితం ఇచ్చి నేను ఒక ఉన్నత స్థానానికి తెచ్చి 10 మందిలో నేను గౌరవంగా నిలబెట్టినటువంటి వ్యక్తి. నువ్వు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం కూడా నువ్వు చేయలేనటువంటి వ్యక్తి. ఈరోజు నువ్వు ఒక పేపర్ ఇస్తే నువ్వు చదవలేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెడితే నువ్వు ఆ పార్టీని విమర్శిస్తున్నావు, ఆ నాయకుడిని విమర్శిస్తున్నావు, ఆ పార్టీకి వెన్నుపోటు పడవాలని లేకపోతే ఆ పార్టీ నాశనం కోరుకుంటున్నావు అంటే నువ్వు ఏ స్థితికి దిగాలేవో ఎమ్మెల్యేగా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను కూడా గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పనిచేశాను ప్రతిపక్షంలో. నాకు టికెట్ ఇవ్వలేదు, కానీ నేను ఖచ్చితంగా పార్టీకి పనిచేశాను. నా పార్టీకి నేను నా వృత్తి చేసుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ నన్ను గుర్తించింది. అలాగా నువ్వు కానీ చేసుకుంటే డెఫినెట్గా నీకు మంచి భవిష్యత్తు ఉండేది. ఈరోజు నువ్వు భవిష్యత్తుని నాశనం చేసుకోవడం కాదు, నువ్వు మా భవిష్యత్తుని నాశనం చేసేంత స్థితిలో నువ్వు లేవు. నువ్వు చాలా 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 అధపాతాలకు వెళ్ళిపోతున్నావు, రాజకీయంగా పతనమైపోతున్నావు.